శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16వ తారీఖు ఫిబ్రవరి నుండి 29 ఫిబ్రవరి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ పక్షంలో పరిశీలించేటప్పుడు రాశి అందే కుజగ్రహ సంచారం మరి ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఒక రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు, విపరీతమైన ధైర్య సాహసాలు వస్తాయి, ఆరోగ్యవంతుడు అవుతాడు. సో ఎక్కడైతే కుజుడు రాశిలోకి ప్రవేశించాడో కంపల్సరీగా ఈ రాశివారు మరి వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే 6 ప్యాక్ లాంటి బాడీ ఇంప్రూవ్ చేసుకోవడంలోనూ, క్రీడా వ్యాయామాలు లాంటివిలో ఇంట్రెస్ట్ పెరిగి చాలా తొందరగా తను వ్యాయామాలు లాంటివి ప్రారంభించి చాలా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. అంటే తొందరగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటారు. అయితే ఏంటంటే మరి లాభాధిపతి చతుర్థాధిపతి రాశి అందు ఉండడం వల్ల మరి ఇదే రాశిలో ఎవరైతే క్రీడారంగంలో చోటు కోసం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశం కొరకు కానీ, అంటే ఆల్ యూనిఫారం రిలేటెడ్ జాబ్స్ అనుకుందాం, అది హోంగార్డా, కానిస్టేబులా, డిఎస్పీయా, ఫారెస్టా, ఏదన్నా సరే అందులో ప్రవేశానికి సులభతరం అవుతుంది. వాళ్ళు దానికి తగు విధంగా కూడా గతంలో కన్నా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మరి శుక్రుడు కూడా ప్రవేశించాడు. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. పంచమాధిపతి కాబట్టి మీ యొక్క టాలెంట్ తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దశమాధిపతి కూడా అవడం వల్ల, రాశి అందు ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అంటే వివాహ కుదిరే అవకాశం ఉంది, అలాగే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, అలాగే చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఇది స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా ఈ రాశి అందే శుక్ర కుజుల కలయిక ఏంటంటే కంప్లీట్గా వైవాహిక జీవిత బంధాన్ని గట్టిపరుస్తుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మరి ధనాన్ని ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది, బహుమతుల రూపంలో ఎక్కువగా మరి ప్రియమైన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక ఎంజాయ్మెంట్ టైము, ఆనందంగా గడిపే టైము. అలాగే బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. ఎవరుగా? భాగ్యాధిపతిగా బుధుడు. అంటే బుధుడు స్నేహితుల్ని చెప్తుంది. మొత్తం మీద బంధుమిత్రుల సమేతంగా కంప్లీట్గా జాతకుడు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి విహారయాత్రకో సరదాగా టూర్ వెళ్ళి రావడం, మొత్తం మీద జీవితాన్ని ఎంజాయ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇది విద్యార్థులైతే కొన్ని ఉన్నత విద్యా అవకాశాలు, వ్యాపారస్తులకైతే వ్యాపారం అభివృద్ధి రెండూ కలిసి వచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రయాణం పెట్టుకోవడం జరుగుతుంటుంది. మొత్తం మీద నో డౌట్ చాలా బాగుంది. దాని తర్వాత ముఖ్యంగా ధనస్థానంలో రవి, అష్టమాధిపతి ధనస్థానం, ఆకస్మిక ధనలాభం, ప్రభుత్వ మూలకంగా ధనం రావడం, ఏదన్నా పెద్ద మొత్తంలో ఏదో చిట్ ఫండో ఫైనాన్సో వేరే విధంగా ఇన్సూరెన్స్ ద్వారానో పెద్దల ద్వారానో గిఫ్ట్ రూపంలో ధనం చేతికి రావడం, దాన్ని జాతకుడు జాతక ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, ప్రభుత్వం ద్వారా ఏదన్నా పదవి రావడం కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ, లేదా ఏదన్నా ఈ ట్రస్ట్ బోర్డులోనో ఏదైనా దేవస్థానంలోనో మెంబర్గా రావడం కానీ, ఏదన్నా ఒక అధికార పదవి, ఒక నామినేటెడ్ పోస్టు వారసత్వంగా వచ్చే ఉద్యోగం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొత్తగా రాజకీయ రంగం ప్రవేశం చేద్దాం అనుకున్నా, వారసత్వంగా వచ్చినటువంటి పెద్దవారి వృత్తి స్వీకరించి కొత్తగా వారి యొక్క వ్యాపారం కానీ వృత్తి కానీ ప్రారంభిద్దాం అనుకున్నా, ఇది 100% అనుకూలించే సమయం. రాహు కూడా 3వ స్థానంలో ఉండి మంచి ప్రోత్సాహకరంగా ఉంటాడు. రాహు 3, 6, 10, 11 స్థానాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అన్నమాట. అంటే మీకు మిత్రుల సహకారం లభిస్తుంది, విదేశ ధనం లభిస్తుంది, అలాగే మీ యొక్క ఆలోచనలు కొత్తగా ఉంటాయి, మీ యొక్క
అభివృద్ధి ఇతరులు అసూయపడే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా మరి కొంతవరకు ఏలినాటి శని ప్రభావం కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా రాను రాను ఏలినాటి శని ప్రభావం తగ్గుతూ మిగతా గ్రహాల యొక్క అనుకూలతతో ఖచ్చితంగా జాతకుడు మళ్ళీ పూర్వ వైభవాన్ని, గతంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ తోడుగా చతుర్థ స్థానంలో గురువు, వ్యయాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ఖచ్చితంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ వస్తుంది. అది మంచి కార్యక్రమం నిమిత్తం వేరే గృహం మారడం కానీ, అద్దెంట్లోకి కానీ, సొంత ఇంట్లోకి కానీ మారచ్చు. విద్యార్థులైతే హాస్టల్లో ప్రవేశించవచ్చు. వృద్ధులైతే ఓల్డ్ ఏజ్ హోమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. లేదంటే కొంతమంది వేరే ఇల్లు తీసుకొని ఏ ప్రశాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంలోకి మారచ్చు. మొత్తం మీద ఉన్న చోటు నుంచి మారే సూచనలు ఉన్నాయి వాళ్ళ స్థాయిని బట్టి. మరి ఉపాధి అవకాశాలకు కూడా వేరే ప్రాంతంకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా మరి మకర రాశి వారికి ప్రస్తుతం గ్రహాలు కూడా మకర రాశిలో 3, ఈ కుంభరాశిలో 2 ఉన్నాయి కాబట్టి ఏ పని కూడా చాలా తొందరగా అవదు. ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. చాలా సహనం కోల్పోయిన తర్వాత ఇంకా మనం విరమించుకుందాం అన్న టైంలో ఆ పని అవ్వడం జరుగుతుంటుంది. పైపెచ్చి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి 2 పాపగ్రహాలు కూడా కుటుంబ సభ్యుల యొక్క పెత్తనం, మీ కుటుంబంలో పెద్దవారు మీరు ఏం చేద్దామన్న దానికి ముందుకు ప్రోత్సహించకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడు అభివృద్ధికి చాలా ఆటంకాలుగా కలుగుతూ ఉంటాయి. ఏదన్నా ఒక పని ఇప్పుడు అనుకుంటే సంవత్సరం తర్వాత జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చాలా సహనంతో వ్యవహరించాలి. ఎవరిని కించపరచకుండా జాగ్రత్తగా పెద్దవాళ్ళని ఒప్పించి మీరు ముందుకు వెళితే కొంతవరకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి కాబట్టి చాలా వరకు అభివృద్ధికరంగా నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. బట్ ఏదైనా ఈ రాశివారు ఇంకా శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతినిత్యం శివారాధన చేసుకోవడం, ముఖ్యంగా ఈ 16వ తారీఖు ఫిబ్రవరిలో వస్తున్న రథసప్తమి రోజు కూడా మరి అష్టమాధిపతి యొక్క ప్రసన్నత కోసం, అధికమైనటువంటి ధనలాభం కోసం, కుటుంబ సభ్యుల యొక్క మంచితనం, పెద్దవారి యొక్క ఆశీస్సుల కోసం కంపల్సరీగా ఆ రోజు మరి విధి విధానంగా సూర్యభగవాన్ని పూజించుకొని వీలైతే ఆ రోజు అంతా నియమంగా ఉంటూ పాయసం సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి ఆ పాయసాన్ని మీరు మాత్రమే, అంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవడం వల్ల ఈ ఒక్కరోజు ఈ రథసప్తమి రోజు మీరు సూర్యభగవాన్ని ప్రార్థిస్తే 100% సంవత్సరం అంతా కూడా ఈ ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో
ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయడం, ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.